సమర్పిస్తున్నవారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, మిర్చి డెవలపర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టార్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఎన్నో రోజులుగా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న 12వ నారెడ్కో ప్రాపర్టీ షో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వచ్చే శుక్ర, శని, ఆదివారంలో జరిగే ఈ ప్రాపర్టీ షోకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నారెడ్కో తెలంగాణ ప్రకటించింది. ఇంతవరకు దాదాపు 11 సార్లు ఎంతో వైవిధ్యంగా ఈ ప్రాపర్టీ షోలు జరిగాయి. ఈ ఏడాది మొదటిసారి నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో పేరుతో అలరించనుంది. వచ్చే వారం ఫ్రైడే, సాటర్డే, సండే 23rd, 24th, 25th సెప్టెంబర్ హైదరాబాద్లో హైటెక్స్లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. More than 100 developers are participating in this property show. They are showcasing more than 250 properties. So ఎవరికైనా వాళ్ళ డ్రీమ్ హోమ్ కొనాలనుకుంటే నెక్స్ట్ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే హైటెక్స్కి మీరు ఫ్యామిలీతో వచ్చి మీ డ్రీమ్ హోమ్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హైదరాబాద్లో జరిగే అతిపెద్ద ప్రాపర్టీ షో ఇది. ఈ అవకాశం మీరు ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ 1 సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాదాపు 110 మంది డెవలపర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు మా ప్రాపర్టీ షోలో. మీ బడ్జెట్కి అనుగుణంగా మీకు కావాల్సిన ప్రాంతంలో ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవడానికి నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఒక అనువైన వేదిక. కన్స్ట్రక్షన్ కాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి, మ్యాన్ పవర్ కాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి. రెడీ ఫర్ ఆక్యుపేషన్ కానీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కానీ కొనుక్కోవడానికి ఇదొక సరైన వేదిక, సరైన అవకాశం. మీరు తప్పకుండా ఈ ప్రాపర్టీ షోకి విజిట్ చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీని చూజ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ షోలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ చిన్న పెద్ద డెవలపర్లు అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే ప్రతి డెవలప్మెంట్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు ప్రాపర్టీ ఎన్నుకోవాలనుకున్న, ఫెసిలిటీస్ ఏమున్నాయనుకున్నా, డెవలపర్ ఎవరు అనుకున్నా, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయనుకున్నా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు కనుక మీ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ తీసుకొని వస్తే మీకు బ్యాంకర్ కూడా అక్కడ ఉంటారు, బ్యాంకింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఇలాంటి విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అక్కడ మీరు హైదరాబాద్లో ఒక 3 నెలలు తిరిగినంత ఇన్ఫర్మేషన్ మీకు ఒక హాఫ్ ఎ డే స్పెండ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. అదే కాకుండా చాలామంది డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోకు స్పెషల్గా ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ ప్రాపర్టీ షోలో కొన్న వాళ్ళకి కొన్ని డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటారు. కొందరు డెవలపర్లు ఈ 3 రోజులు జరిగే ప్రాపర్టీ షోలో ఒక స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ. I request everyone who is interested or planning to buy a property, you will find about 100 builders under one roof, either commercial or residential, whether it's villas or high-rise flats ganiyandi. You will find all types of accommodation there. Rajapushpa kuda participate chestundi. I request everybody to come for the property show and visit once. Thank you. మన భారతదేశంలో ఇతర ముఖ్య నగరాలతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఈ రోజున రియల్ ఎస్టేట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గత 2 ఏళ్లలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని ఐటమ్స్ చాలా పెరిగినాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం బిల్డర్ కమ్యూనిటీ కొంతకాలం ఇదే సేల్స్ కంటిన్యూ చేయాలి, ఇబ్బంది కాకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో రేట్స్ని ఎక్కువ పెంచడం జరగలేదు. కానీ ఎంతో కాలం అలా హోల్డ్ చేయడం కష్టం. అందుకని ఇళ్ళు కానీ ఫ్లాట్స్ కానీ కొనాలనుకునే వాళ్లకు ఇది కరెక్ట్ సమయం. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాజెక్టుల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు మా ఎగ్జిబిషన్ కనుక సందర్శించినట్లయితే మీరు కొనుక్కోవాలన్నటువంటి మీ నివాసం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది సరైన సమయము, తప్పకుండా కొనండి. ఆల్ ద వెరీ బెస్ట్. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో రియాలిటీ బూమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసి ఎన్నో రేట్ల రిటర్న్స్ని కూడా పొందడమే దీనికి ప్రధానమైన కారణం. దీంతో ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ చేపట్టినా హాట్ కేక్లా ఫ్లాట్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రపంచ శ్రేణి నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది రాజపుష్ప ప్రాపర్టీస్. ఈ సంస్థ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది.
ప్రజలను మైమరిపిస్తూ ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ప్రముఖ రియాలిటీ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ రియాలిటీ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక గుర్తింపు పొందిన ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది. లగ్జరీ అమ్యూనిటీస్తో అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రాపర్టీస్ని అందించేందుకు నార్సింగిలో రాజపుష్ప ప్రొవిన్సియాను డెవలప్ చేస్తోంది రాజపుష్ప ప్రాపర్టీస్. రాజరిక దర్పానికి మారుపేరులా తమ ప్రాపర్టీలను అందించడం రాజపుష్ప సంస్థ స్పెషాలిటీ. కంప్లీట్ లగ్జరీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో తమ ప్రాజెక్టులను డెవలప్ చేసే రాజపుష్ప ప్రాపర్టీస్ రియాలిటీ రంగం వేగంగా డెవలప్ అవుతోన్న హైదరాబాద్లో, ముఖ్యంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్సియాను డెవలప్ చేస్తోంది. ప్రముఖ విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ తో పాటు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో లొకేషన్ అడ్వాంటేజెస్ గల ఏరియాలను రాజపుష్ప సెలెక్ట్ చేస్తోంది. అందుకే నిర్మాణ దశలోనే రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ సైతం వేగంగా పూర్తవుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారందరూ నివాసానికి అనువైన ప్రాంతంగా నార్సింగి ఏరియాలో ఉన్న రాజపుష్ప ప్రొవిన్సియాను ఎంపిక చేసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. మొత్తం 23.75 ఎకరాల్లో 11 టవర్లలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 1,50,000 SFTతో 2 క్లబ్ హౌజులు, 80% ఓపెన్ స్పేస్ ఈ ప్రాజెక్టు స్పెషాలిటీగా చెప్పొచ్చు. టిఎస్ రేరా నెంబర్ కలిగిన ఈ ప్రాజెక్టును G+39 ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2025 మార్చి వరకు పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది రాజపుష్ప ప్రాపర్టీస్. 1.13 కోట్ల రూపాయల ప్రారంభ ధరతో 2BHK, 1.4 కోట్ల రూపాయల ప్రారంభ ధరతో 3BHK ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని తెల్లాపూర్లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది రాజపుష్ప ప్రాపర్టీస్. ఎలివేటెడ్ లైఫ్ స్టైల్, లగ్జరీ ఎమ్యూనిటీస్తో కొత్త ప్రాజెక్ట్ రాజపుష్ప ఇంపీరియా డెవలప్ అవుతోంది. ప్రీమియం లైఫ్ స్టైల్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్లో 2 and 3 BHK అపార్ట్మెంట్స్ను నిర్మిస్తోంది ఈ సంస్థ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో డెవలప్ అవుతోన్న రాజపుష్ప మరో ప్రాజెక్టు రాజపుష్ప ఇంపీరియా. 24 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 8 టవర్స్ ను డెవలప్ చేస్తున్నారు. 40 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1350 నుంచి 2880 SFTల్లో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 1350 మరియు 1375 SFTల్లో డెవలప్ అవుతోన్న 2BHK ప్రారంభ ధర 90.43 లక్షలుగా ఉంది. 1550 నుండి 2880 SFTల్లో డెవలప్ అవుతోన్న 3BHK ధర 1,03,00,000 రూపాయలుగా ఉంది. 2026 సంవత్సరం మార్చిలో ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు రాజపుష్ప ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయనుంది. గ్రాండ్ క్లబ్ హౌస్ తో పాటు స్పోర్టింగ్ ఎమ్యూనిటీస్ ఎన్నో ఈ ప్రాజెక్టులో అందిస్తోంది రాజపుష్ప ప్రాపర్టీస్. ఈ ప్రాజెక్టులో కూడా 82% పైగా ఓపెన్ ప్లేస్ ఉండటం ఓ స్పెషాలిటీగా చెప్పొచ్చు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ప్రైమ్ లొకేషన్లో నిర్మాణాలంటే కొంచెం కష్టమే. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రియాలిటీ ఎక్స్పర్ట్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతోంది SMR హోల్డింగ్స్. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉన్న హైటెక్ సిటీకి చేరువలో ప్రైమ్ లొకేషన్గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లలో SMR వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇక బండ్లగూడ జాగీర్లో ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది SMR వినయ్ బౌల్డర్వుడ్ ప్రాజెక్ట్. 18 నుంచి 24 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. వినయ్ ఐకానియాతో పాటు వినయ్ బౌల్డర్వుడ్ ప్రాజెక్టుల కోసం ప్రకటించిన మాన్సూన్ ఆఫర్ ఈ నెల 20తో ముగియనుంది. ఈ స్కీమ్ కు కొనుగోలుదారుల నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. హైదరాబాద్ సిటీ మధ్యలో ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం ఎంతో కష్టం. ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం సిటీ శివార్లలో పలు సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రాబోయే కాలంలో సిటీ మధ్యలో ప్రాపర్టీలు కొందామన్నా కనిపించవు. అందుకే SMR హోల్డింగ్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా ప్రైమ్ లొకేషన్స్ లో చేపడుతోన్న ప్రాజెక్టులకు భారీ డిమాండ్ లభిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్లు నెక్స్ట్ ఫేజ్ లో నిర్మితమవుతోన్న ప్రాపర్టీలను కొనుగోలు చేయమని తమ మిత్రులకు, సన్నిహితులకు సూచిస్తున్నారు.
రామరెడ్డి గారు, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. మాన్సూన్ ఆఫర్ గురించి ఒకసారి చెప్పండి సార్. బేసికలీ మా ఈ మాన్సూన్ ఆఫర్ అవుతుందో ఇది మేము ఏవైతే ఫ్యామిలీస్కు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ లేకుండా ఉండడం కానివ్వండి, ఆర్ లేదంటే వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీస్ తక్కువ వస్తున్నాయి, ఆర్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కన్సల్టెంట్స్ కానివ్వండి, ఆర్ లేదంటే ఇంటీరియర్ డిజైన్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్, ఆర్ ఎన్ఆర్ఐ పిల్లలు, మన పిల్లలు ఎవరైతే అక్కడికి వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారో వారి దగ్గర ఏంటంటే సడన్లీ హ్యూజ్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఉండకపోవచ్చు, లేదంటే వాళ్ళు చేసే జాబ్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి కూడా ఇక్కడ మనకు బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇవ్వడం కూడా సమ్ టైమ్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అంత పెద్ద మేజర్ కంపెనీ కాదు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అక్కడ ఉన్న ఇష్యూస్తో. బట్ మంత్లీ దే కెన్ సెండ్ టు దేర్ పేరెంట్స్, అంటే వాళ్ళు డబ్బులు పంపించగలుగుతారు. ఇక్కడ ప్రాపర్టీని ఎక్కువ చేయడానికి మనకు ఒక స్కోప్ ఉంటుంది. మేము స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ పర్పస్ ఏంటంటే మనం ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఎవరికైతే ఫ్యామిలీస్కు ప్రాపర్టీస్ అందుబాటులో లేవో వారికి ఒక ఎంకరేజ్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకు ఒక మోటివేషన్ క్రియేట్ చేయాలి. సో మోటివేషన్ ఏమవుతుంది, మనము 30% పే చేసాము, మనం మంత్ పే చేయాలన్నప్పటికీ ఏంటంటే భార్య భర్తలు ఇంట్లో ఖర్చులు కానీ వేరే అన్నెసరీ ఎక్స్పెన్స్ కానీ అన్ని కట్ చేసేసి సిస్టమేటిక్గా ఫోకస్ వేలో వాళ్ళు పేమెంట్ చేస్తూ వెళ్తారు. సో ఇండైరెక్ట్లీ వీఆర్ యాక్చువల్లీ మోటివేటింగ్ దెమ్, కంట్రోలింగ్ దేర్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ద ప్రాపర్టీ. సో దీనికి పనికొస్తుంది అది. సో అట్లా ఉన్నప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే, ఈవెన్ దో యాజ్ ఏ ప్రొఫెషనల్ లెవెల్లో వీ డోంట్ రియలీ పెనలైజ్. సపోజ్ ఓ మంత్ వీలు కాలేదు, ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనుకోండి, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ వాళ్ళని మేము అకామిడేట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డబ్బులు మీరు తొందరగా పేయండి అని చెప్పేసి మనం వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి వి మూవ్ ఫార్వర్డ్. సేమ్ టైం మాకు రెగ్యులర్ టచ్లో ఉండడంలో అడ్వాంటేజ్ ఏంటంటే వారికి కూడా ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది ఆర్గనైజేషన్తో. ఆ రిలేషన్ డెవలప్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు వారు కూడా సజెస్ట్ చేస్తారు, సార్ మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మా రిలేటివ్ ఉన్నారు, లేదంటే మా సిస్టర్ ఉన్నది, అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్. వారికి ఒక ఫ్లెక్సిబిలిటీ మనం క్రియేట్ చేస్తున్నాము, త్రూ దెమ్ యాక్చువల్లీ వీ గెట్ ఏ బెటర్ మన సేల్స్ ప్రమోషన్స్ జరగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి సో మాకు అడ్వాంటేజే, వాళ్ళకు అడ్వాంటేజ్, ఇద్దరికి దీంట్లో అడ్వాంటేజ్ సిస్టమే. అండ్ సార్ లోన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారా సార్? లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము. బ్యాంకర్స్ మాట్లాడాము, దే ఆర్ హ్యాపీలీ యాక్సెప్టెడ్ టు గివ్ ఆన్ మంత్లీ బేసిస్. సో మంత్ ఆన్ మంత్ బేసిస్ కూడా మనకు బ్యాంక్స్ రిలీజ్ చేస్తే దే కెన్ టేక్ ద హోమ్ లోన్స్ తీసుకోవచ్చు. సో దట్ దేర్ ఇంట్రెస్ట్ బర్డెన్ ఇస్ మినిమం. ఎంతైతే స్మాల్ అమౌంట్ లేదో ఆ స్మాల్ అమౌంట్కే వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంటుంది అది. సో దే కెన్ టేక్ దట్ వే ఆల్సో. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అఫోర్డబుల్ ప్రైజెస్లోనే అత్యద్భుత నిర్మాణాలను అందిస్తోంది హైదరాబాద్ దిగ్గజ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్పిన సమయంలోగా ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ప్రైమ్ లొకేషన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేస్తూ కొత్త ఛాలెంజెస్ పై దృష్టి పెట్టింది. చక్కని టీం వర్క్ తో పాటు సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ ఎర్రం గారి సమర్థవంతమైన నాయకత్వం తోడుగా ఉండటంతో వాసవి గ్రూప్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే వారం తెలంగాణలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్న నారెడ్కో ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది వాసవి గ్రూప్. వచ్చే శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోలో సంస్థ చేపట్టిన 14 ప్రాజెక్టులను డిస్ప్లే చేయనుంది. సందర్శించిన ప్రతి ఒక్కరికి తమ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వనున్నట్లు వాసవి గ్రూప్ ప్రకటించింది. నారెడ్కో ప్రాపర్టీ షో సందర్భంగా ప్రాపర్టీలను బుక్ చేసుకున్న కస్టమర్లకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది వాసవి గ్రూప్. సంస్థ కొత్త ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు ఇతర ప్రాజెక్టుల వివరాలు, అలాగే నారెడ్కో ప్రాపర్టీ షోలో ప్రకటించే స్పెషల్ ఆఫర్స్ గురించి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. నిర్మాణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది హైదరాబాద్ అగ్రగామి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ఇచ్చిన హామీ కంటే అదనంగా ఇమ్యూనిటీస్ ను అందిస్తూ కస్టమర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కించుకోవడంలో సాటి లేని మేటి సంస్థగా నిలుస్తోంది వాసవి గ్రూప్. కస్టమర్లకు ఇచ్చిన మాటను 100% కంప్లీట్ చేస్తూ ఆన్గోయింగ్ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేస్తోన్న వాసవి గ్రూప్ ఇదే టైంలో లగ్జరీ హోమ్స్ లో సరికొత్త ట్రెండ్ కు తెరతీసే ప్రాజెక్టులను లాంచ్ చేసింది. ఇటీవల ఈ సంస్థ 2 కొత్త ప్రాజెక్టులు వాసవి స్కైలా, వాసవి అట్లాంటిస్ లను లాంచ్ చేసింది. ప్రీమియం లొకేషన్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో సిద్ధమయ్యే ఈ 2 కొత్త లగ్జరీ హోమ్స్ ప్రాజెక్టులకు ఇప్పటికే రేరా నుంచి పూర్తి అనుమతులు వచ్చాయి.
హలో గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి వాస్పిక్ గ్రూప్కి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా అన్న ఆర్గనైజేషన్ నారెడ్కోగా ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. సో ఈ నారెడ్కో నేషనల్ ప్రెజెన్స్ ఉండబోతుంది రాబోయే కాలంలో దీనికి. అండ్ ముందు నుంచి కూడా నారెడ్కోకి వాసవి గ్రూప్కి చాలా అనుబంధం ఉందండి. ఇనీషియల్ డేస్లో ట్రేడా స్థాపించిన కొత్తల్లో ఫస్ట్ ప్రాపర్టీ షో చేసిన కొత్తల్లో కూడా వాసవి గ్రూప్ తరఫున మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాపర్టీ షోస్లో. మన చైర్మన్ గారు నారెడ్కోకు పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ సంస్థ నారెడ్కో సెప్టెంబర్ 23rd, 24th, 25th ఈ 3 డేట్స్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైటెక్స్ వేదికగా. చాలా గొప్పగా ప్రాపర్టీ షో ఉండబోతుంది. అండ్ ఈ ప్రాపర్టీ షోలో మేము మెయిన్ స్పాన్సర్స్గా మేము పాల్గొనబోతున్నాం వాసవి గ్రూప్ తరఫున. అండ్ మా ఒక 14 ప్రాజెక్ట్స్ను మేము ఎగ్జిబిట్ చేయబోతున్నాము. విజిటర్స్కి ప్రత్యేకమైన ఆఫర్స్ ఇస్తుంటారు కదా, సో ఈసారి ఏం ప్లాన్ చేశారు? సో నారెడ్కో ప్రాపర్టీ సందర్భంగా వాసవి గ్రూప్ తరఫు నుంచి ఎవరైతే కస్టమర్స్ ఆ ప్రాపర్టీ షోలో పర్చేజ్ చేస్తారో లేదంటే ప్రాపర్టీ షోలో రిజిస్టర్ చేసుకొని వితిన్ 1 month పర్చేజ్ చేసే వాళ్లకు మా 27 years సెలబ్రేషన్ సందర్భంగా 27 grams గోల్డ్ కాయిన్ అందించడం జరుగుతుంది కస్టమర్స్కు. మీ సొంతింటి స్వప్నాన్ని నిజం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము నారెడ్కో ప్రాపర్టీ షో అనేది. తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. దీంతో గ్రీనరీ ప్రాజెక్టుల స్పెషాలిటీ సంస్థగా పేరు తెచ్చుకున్న గిరిదారి కన్స్ట్రక్షన్స్ మెట్రో నగరాలకు ధీటుగా జిల్లా కేంద్రాల్లో సైతం సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ విజయ పదంలో దూసుకెళ్తుంది. హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రొఫెషనలిజం, ఎథిక్స్తో సంస్థను కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్గా రూపుదిద్దుతున్నారు గిరిదారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు. స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలు చేపడుతూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటూ హైదరాబాద్ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది గిరిదారి సంస్థ. ప్రీమియం లివింగ్ ఎట్ పీస్ఫుల్ పేస్ అని కోరుకునే నేటి తరం ఆశలకు అచ్చమైన ప్రతిరూపంలా ఉండే విధంగా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో ప్రాజెక్టులను చేపట్టడం అంటే కత్తి మీద సామె. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఎప్పుడూ ముందుండే గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి రియాలిటీ రంగానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందు తరాలకు కావలసిన సదుపాయాలను ముందే ఊహించి విజయవంతమైన ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో వేగంగా దూసుకుపోతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ మహానగరాన్ని తలపించేలా మహబూబ్ నగర్, జడ్చర్ల, వికారాబాద్, షాద్ నగర్, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో మినీ కాలనీలను నిర్మిస్తోంది ఈ సంస్థ. సో ప్రెజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఆల్రెడీ హైదరాబాద్తో పాటు 2 tier cities కూడా డెవలప్ చేయాలనే ఆలోచన. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ అందియాలనేది మా ఒక ఆలోచనతో మేము మహబూబ్నగర్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా వికారాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జడ్చర్ల ఆల్రెడీ స్టార్ట్, జహీరాబాద్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇట్లా ప్రతి జిల్లాలో మేము ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాం. వరంగల్ అండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఆల్రెడీ ల్యాండ్ సర్చింగ్లో ఉన్నాం. తెలంగాణలో లాస్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి హైదరాబాద్ రావాలన్నా 1-2 hours జర్నీ కాబట్టి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మైగ్రేట్ ఊకి హైదరాబాద్ అవుతున్నాం కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు మనం డెవలప్మెంట్స్ చేస్తే అక్కడనే వాళ్ళు ఉండిపోతారు కాబట్టి మైగ్రేషన్ తగ్గుతుంది అండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే ఆలోచనతో ఆ రకంగా ప్రతి జిల్లాలో డెవలప్ చేసేసి అక్కడ ఉన్న పీపుల్ క్వాలిటీ లైఫ్ అందియాలని, క్వాలిటీ హౌసెస్ అందియాలని ఆలోచనతో ముందలు తీసుకుపోతా ఉన్నాం. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్న వారికి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. కిస్మత్పూర్లో మా ప్రాస్పరా కౌంటీ. సో ప్రాస్పరా కౌంటీ అనేది బిహైండ్ 6,000 acres ఓపెన్ స్పేస్. దాంతోపాటు మేము మా ప్రాజెక్ట్లో కూడా ఒక బృందావనం, మంచి ఒక పార్క్, బ్యూటిఫుల్ పార్కు, దాంతోపాటు మంచి ల్యాండ్స్కేపింగ్, విశాలమైన 4,750 SFT ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 98 villas, 13 acres, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్,
ఇంటర్నేషనల్ లెవెల్ క్లబ్ హౌస్ కానీ ఎక్కడ తీర్చిపోకుండా హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతున్నది అనేది 100%. బై ఎయిర్పోర్ట్ నియర్ 10 minutes డ్రైవ్ ఇన్ ఎయిర్పోర్ట్. మంచి విల్లా ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనే మా ముఖ్య లక్ష్యం. విల్లా కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి చాయిస్గా మారింది మిర్చి డెవలపర్స్. నిర్మాణంలో నాణ్యత, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల మధ్య సరైన బ్యాలెన్స్తో కస్టమర్లకు చక్కని ఎంపిక అందించడం ఈ సంస్థ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రైమ్ లొకేషన్లో అఫోర్డబుల్ సెగ్మెంట్లో సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకెళ్తోంది మిర్చి డెవలపర్స్. అన్ని లగ్జరీ ఎమ్యూనిటీస్ ఒకే చోట కావాలనుకునే వారి కోసం సరికొత్త విల్లా ప్రాజెక్ట్ వెన్నెస్ సిటీని పటాన్ చెరువుకు సమీపంలోని ప్యాటి కొల్లూరులో అతి సుందరంగా నిర్మిస్తోంది ఈ సంస్థ. ఈ ప్రాజెక్టులో 2.3 crores ప్రారంభ ధరతో ప్రస్తుతం విల్లాలు అందుబాటులో ఉన్నాయి. వేర్ డ్రీమ్స్ కమ్ హోమ్స్ అంటూ కొత్త ఐటీ హబ్కు కేవలం 5 నిమిషాల దూరంలో వెనిస్ సిటీ డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే మోడల్ విల్లాలను ఇంటీరియర్తో సహా నిర్మించి రేపు వాళ్లు కొనుగోలు చేసే విల్లా ఎలా ఉంటుందో చూపించి మరీ సేల్స్ చేస్తున్నారు. మిర్చి డెవలపర్స్ వెనిస్ సిటీ చాలా బాగా హిట్ అయింది. ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. వెనిస్ సిటీ అంటేనే ఒక అందమైన సిటీ. సో ఇటలీలో మంచి ఫేమస్ సిటీ ఏంటంటే ఎవరైనా ముందు చెప్పేది వెనిస్ సిటీ అంటాం. సో అంత అందంగా తీర్చిదిద్దాలి, మా విల్లా ప్రాజెక్ట్ కూడా అంత అందంగా ఉండాలి. మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ టోటల్ ల్యాండ్స్కేపింగ్ కానీ ఉండే ప్రతి వాళ్ళు కూడా ఒక ఎక్సలెంట్ కమ్యూనిటీలో మంచి ప్రశాంత వాతావరణంలో ఇంటికి వస్తే వాళ్ళ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయ్యే విధంగా ఆ ప్రాజెక్ట్లో మేము ఉంటున్నాం ఫీలింగ్ అయితే డెఫినెట్గా తీసుకొస్తాము. మా గురించి చెప్పడం కాదు కానీ మా కాంపిటీటర్స్ ఉన్న బిల్డర్స్ కూడా వచ్చి అసలు వీళ్ళకి ఎంత బాగా ఎలా వచ్చింది మోడల్ విల్లా, ఇంత తక్కువ స్పేస్లో చాలా బాగా కట్టారు అని చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. సో మాకు అదొక క్రెడిట్. ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దానికి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 220, 230, 250 టైప్స్ లో కనిపిస్తుంది అది చూస్తుంటే. కానీ అది 165, 160s లో అంటే అసలు నమ్మరు అనమాట. ఎవరు నమ్మట్లేదు. అందుకే మాకు అంత స్పీడ్గా సేల్స్ అవ్వడం కానీ కన్స్ట్రక్షన్ కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది. ఎస్పెషల్లీ మా ప్రాజెక్ట్లో అడ్వాంటేజ్ అంటే సేల్స్తో సంబంధం లేకుండా ఒకేసారి 247 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 70-75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 6 months డిసెంబర్లో పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. అందుబాటు ప్రైస్లోనే పెట్టాం. మిర్చి డెవలపర్స్ ఇతర ప్రాజెక్టుల విషయానికొస్తే పటాన్ చెరువులో 2.5 ఎకరాల విస్తీర్ణంలో చక్కని రెసిడెన్షియల్ ప్రాజెక్టు టారెంటో టవర్స్ ను సిద్ధం చేస్తోంది మిర్చి డెవలపర్స్. 2 BHK, 2.5 BHK, 3 BHKలను 1180 SFT నుంచి 2004 SFTల్లో మొత్తం 289 యూనిట్లను డెవలప్ చేస్తున్నారు. రెస్టారెంట్స్, క్యాఫ్టేరియా, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యోగా, మెడిటేషన్ ఏరియా, ఇండోర్ గేమ్స్, స్పా, సెలూన్, బ్యాంకెట్ హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది మిర్చి డెవలపర్స్. విల్లాస్ తో పాటు మన మిర్చి డెవలపర్స్ వాళ్ళు ఫ్లాట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా వెనిస్ సిటీ పక్కన జస్ట్ 300 meters డిస్టెన్స్లో సేమ్ రోడ్లో మనకి 15 floors-తో సింగిల్ టవర్ వస్తుంది. అరౌండ్ 5 lakhs SFTలో వస్తుంది. దానిలో కూడా ఎక్సలెంట్ క్లబ్ హౌస్ కానీ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. దానికి పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. చాలా అందుబాటు ధరలు అరౌండ్ 3,000-3,500 రూపీస్ పర్ SFT రేట్లో ఇస్తున్నాం. సో అది కూడా చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు. ప్లస్ 200 feet రోడ్డుకి ప్లస్ సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఉందన్నమాట. రింగ్ రోడ్డుకి అయితే కనిపిస్తుంటుంది మనకి. మన వెనక బాల్కనీలోకి వెళ్తే రింగ్ రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. సో అంత డిస్టెన్స్లో టొరంటో టవర్స్ అని పేరు పెట్టడం జరిగింది. 1300 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 2000 దాకా వెళ్తుంది. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. దానికి కూడా విత్ ఇన్ 2.5 yearsలో ఇవ్వబోతుంది. నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవం ఈ వారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. జూబ్లీ హిల్స్లోని దస్పలా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు విచ్చేశారు. నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన ఈ యానివర్సరీకి హైదరాబాద్ తో పాటు పలు నగరాలకు చెందినటువంటి ఎంతో మంది బిల్డర్స్ హాజరయ్యారు. 6వ యానివర్సరీ సందర్భంగా 2022-2024 కి సంబంధించి నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తయారు చేసేందుకు మరిన్ని నాణ్యమైన నిర్మాణాలు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను లాంచ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ అంతా బ్రహ్మాండంగా ప్రింట్ చేసి మిత్రులందరూ కూడా పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ కూడా ఆహ్వానించడం, ఒకే వేదిక మీద 6వ వార్షికోత్సవం జరుపుకోవటం, మిత్రులు శ్రేయోభిలాషులు సుబ్బయ్య గారు వారు చేసినటువంటి కష్టం, అసోసియేషన్ స్థాపించడం, మరి ఇంతమందిని ఒక వేదిక మీదకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా ఒక వేదిక మీదకి ఆహ్వానించి మంచి చెడు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము మా అసోసియేషన్ ద్వారా గత 6 సంవత్సరాల నుండి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఈ సాగునర్ను 15 రోజుల లోపల కంప్లీట్ చేసి ఘనంగా ప్రింట్ చేయించిన మా కమిటీ మెంబర్స్కు, తర్వాత మిగతా వారందరికీ ధన్యవాదాలు. మన అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా చక్కగా మన మెంబర్స్ అందరూ కూడా ప్రతి విషయంలో అందరూ సహకరిస్తూ దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా విషయాల మీద మనం ఫైట్ చేయడం జరిగింది. చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని మెల్లిమెల్లగా కూడా అన్ని సాల్వ్ చేసుకుంటా వస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా చేసుకుంటూ అసోసియేషన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు 160 మంది స్ట్రెంగ్త్ ఉన్న బిల్డర్స్ 5-6 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేవాళ్ళు. ఈ రోజు 2 కోట్ల పైచీలకి ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చేస్తున్నారంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బిల్డర్ల సమస్యల మీద, మాకున్న సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం, ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకుంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. అదే లక్ష్యంతో మా వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ పనిచేస్తుంది. Welcome to this wonderful meeting. It's really heartening to see all of you here. Hyderabad is positive. Next decade belongs to all of us. Let us enjoy the fruits of the city. I think it's a good effort and a great teamwork. Congratulations. Gandhi garu, సమస్యలు ఉంటాయి, బట్ 90% ప్రాబ్లమ్స్ లేవండి, honestly. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం సుజన్ మీడియా రియల్ సిటీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.